చేస్తూ ఉన్నాడు. మేము తెలియజేస్తున్నాం, మీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా ఒక్క నెలలో మే 31వ తారీఖు లోపల 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంతోమంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు కష్టాల్లో ఉన్నారు. బిడ్డలను చదివించుకోలేక ధరలు పెరిగిపోయినాయి, అప్పుల్లో ఉన్నారు. 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీ తెచ్చుకొని కుటుంబాలు నడుపుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఫుల్ సపోర్ట్ ఇవ్వడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండో విషయం రాజధాని అమరావతిని చంద్రావతి అని అందరూ అంటున్నారు. రాయలసీమలో రాజధాని ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. తరిమెల నాగిరెడ్డి నుండి ఈ రోజు వరకు తిరుపతి రాజధాని నగరం అవుతుంది, చంద్రావతి ఫెయిల్ అవుతుంది. ఖచ్చితంగా నేను సున్నితంగా రైతులు తెలియజేస్తున్నాను. మరి చంద్రబాబు నాయుడు మాటలు నమ్మొద్దు. అది కాదు రాజధాని కాబోయేది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరుపతి రాజధాని నగరం అవుతుంది, అయి తీరుతుంది. ప్రక్కనే ఈ జిల్లాలో పుట్టినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పారు, 300 సంవత్సరాల నాడు తాళపత్రాల్లో రాసి ఉన్నాడు మరి తిరుపతి రాజధాని నగరం అవుతుందని. మూడో విషయం రైతుల పరిస్థితి, టమాటా రైతుల పరిస్థితి దీనాతి దీనంగా ఉంది. ఏదో నిన్న మొన్న ధరలు పెరిగాయి. మామిడి రైతుల పరిస్థితి దీనంగా ఉంది. వెంటనే వాళ్ళకి గిట్టుబాటు ధరను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వృధా ట్రిప్పులు, సింగపూర్లు, ముఖ్యమంత్రులు పోవడం, వినోదయాత్రలు ఆపాలని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను.